మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ పక్షాన ఆ సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిలకర సతీష్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి నిమ్న వర్గాల బడుగు బలహీన వర్గాల మహిళల కోసం పాఠశాలను నెలకొల్పిన గొప్ప మేధావి అని కొనియాడారు. జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలని, అదేవిధంగా నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద బుద్ధవనంలో మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలా వెంకట మధు, జిల్లా ఉపాధ్యక్షులు వెంపటి నరసింహ, బీసీ నాయకులు ఎలిజాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అడుగు బలహీన వర్గాల కోసం మరి అంటరాని తనాన్ని నిర్మూలన కోసం కృషి చేసినటువంటి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ సంవత్సరం ఒక జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నది. దానికి మేము తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827 సంవత్సరంలో మరి మహారాష్ట్రలోని సితారా జిల్లాలోని మరి గోవిందు చిన్నబ్బాయి దంపతులకు 2వ సంతానంగా జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు చిన్ననాటి నుండి చదువుపై మరి ఆసక్తితోని మరి అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణయిజం ఆధిపత్య కులాలతో తట్టుకొని మరి ఆనాడు చదువు నేర్చుకొని మరి తన 13వ ఏటను మరి సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసుకొని మరి స్త్రీలకు కూడా విద్య నిషేధించబడినటువంటి ఆ రోజుల్లోనే మరి తన భార్య కోసం మరి చదువు చెప్పించి తన భార్య చేత మొట్టమొదటిసారిగా పూణేలోని 1845 సంవత్సరంలో పూణేలోని మొట్టమొదటిసారిగా మహిళల కోసం బడుగు బలహీన వర్గాల స్త్రీల కోసం మరి ఆనాడు పాఠశాలను నెలకొల్పినటువంటి గొప్ప మానవత్వమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు.